శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథాన్ని పఠిస్తున్నాం. 96వ సూక్తి దగ్గర ఉన్నాం. 96వ సూక్తి పఠిద్దాం. మలిన సత్వ ప్రధాన, శుద్ధ సత్వ ప్రధాన అని అంతఃకరణ రెండు విధములు. అందు మలినసత్వ ప్రధాన అంతఃకరణ రజోగుణముచే ప్రేరేపించబడిన సత్వము కలది. అట్టి అంతఃకరణ గలవాడు ఎంత బుద్ధి సూక్ష్మత గల మేధావి అయినను దృశ్య పదార్థములందలి విశేషములను మాత్రమే విమర్శించి వాని యందలి నూతనాంశములను కనిపెట్టుటచే ప్రఖ్యాత శాస్త్రవేత్తయగు పండితుడు కావచ్చును. కానీ ఆ బుద్ధి దృక్స్వరూపమును గుర్తించుటకు సమర్థము కాదు. శుద్ధ సత్వం అనగా సత్వగుణముచే అణచబడిన రజోగుణము కలది. అచట రజోగుణమునకు స్వాతంత్ర్యము లేదు. అట్టి అంతఃకరణ వృత్తిని అంతర్ముఖము చేసి ఆత్మానుసంధానము చేయుటకే కృషి చేయును గాని బహిర్ముఖ వృత్తికి తావివ్వదు. దీనినే మహాకారణ శరీరమని అందురు. ఇట్టివాడే దేహత్రయాది దృశ్యములను నిరసించి స్వస్వరూపానుసంధానము చేయగలడు. కనుక ప్రయత్నపూర్వకముగా రజోగుణ వృత్తులను తొలగించుకొన్నవాడే బ్రహ్మ విద్వరిష్ఠుడు కాగలడు. ఇది 96వ సూక్తి. మలిన సత్వ ప్రధానం, శుద్ధ సత్వ ప్రధానం అంటే రెండు సత్వ ప్రధాన గుణాలే. బట్ ఒకటి మలిన సత్వం, రెండు శుద్ధ సత్వం. మలిన సత్వ ప్రధానం అంటే ఏంటంటే మలిన సత్వ ప్రధానంతఃకరణ రజోగుణముచే ప్రేరేపించబడిన సత్వము. అంటే సత్వగుణము లోపల ఉంటుంది, కానీ రజోగుణము ప్రేరేపించబడి ఉంటుంది బాగా. అంటే బయటికి రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఎంత బుద్ధి సూక్ష్మత గలవాడైనను, ఎంత మేధావి అయినను ఆయన ఏం చేస్తారు? కనిపించే వస్తువు యొక్క విశ్లేషణ మాత్రమే చేయగలుగుతారు. కనిపించే వస్తువుని బాగా విశ్లేషించగలరు. అంటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు, మేధావులు వీళ్ళందరూ కనిపించే దృశ్య వస్తువుల యొక్క విశ్లేషణ చాలా చేస్తున్నారు. దానివల్ల ఎన్నో మెడికల్ ఇవి కనుక్కుంటున్నారు. అలాగే ఫిజికల్గా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఎన్నో రకాలన్నీ కనుక్కుంటున్నారు. కానీ ఇవన్నీ ఏంటి? కనిపించేవి, ప్రాక్టికల్గా తెలుస్తున్నవి, దృశ్య ప్రధానమైనవి మాత్రమే. ఇవన్నీ కూడా రజోగుణ ప్రేరేపితమైన సత్వగుణం కలవారు మాత్రమే చేస్తారు. వీళ్ళు గొప్ప శాస్త్రవేత్తలే అవుతారు. కానీ వీళ్ళకి ఇందులో అంతర్గతంగా ఉన్న దృక్స్వరూపము, అంటే వీటన్నిటికీ కారణమైన శరీరము, మూల కారణం ఏంటి, ఆ మూల కారణాన్ని వీళ్ళు కనుక్కోలేరు, గుర్తించలేరు. అది గుర్తించడానికి వీళ్ళకి సమర్థులు కారనమాట. అదే శుద్ధ సత్వగుణం అనగా సత్వగుణము చే అణచబడిన రజోగుణము. అంటే రజోగుణాన్ని అణిచిపెట్టి సత్వగుణం ప్రేరేపించబడి ఉంటుంది బయటికి గట్టిగా. అటువంటి సత్వగుణం ప్రేరేపించబడిన వాళ్ళు ఆత్మానుసంధానము అయ్యి అంతర్ముఖమయ్యి ఇందాక చెప్పుకున్నట్టు ఫిజికల్గా కనిపించేది కాకుండా దాని లోపల ఉన్న మూల కారణం ఏంటి అనేది గ్రహిస్తూ అంతర్ముఖమయ్యి అసలున్న లోపల కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. బహిర్ముఖ వృత్తికి తావెవరు. ఈ అసలు కారణాన్ని మహాకారణ శరీరం అంటారు. ఇటువంటి వాళ్ళు దేహత్రయాది దృశ్యములను నిరసించి స్వస్వరూపానుసంధానం చేయగలరు. అంటే మన దేహం నుంచి మనకు వస్తున్న ఈ మూడు గుణాల యొక్క వాటి ఫలితాలని, వాటి గుణాల యొక్క ప్రభావాన్ని, వాటినన్నింటినీ నిరసించేసి స్వస్వరూపానుసంధానాన్ని చేయగలుగుతారనమాట. అందుకని ప్రయత్నపూర్వకంగా మనము రజోగుణ వృత్తులను తొలగించుకున్నవాడే బ్రహ్మ విద్వరిష్ఠుడు కాగలడు. అది 96. 97. పూర్వము పరీక్షన్ మహారాజు శృంగి యొక్క కుమారునిచే శపింపబడి మృత్యుభయము కలవాడాయను. అట్లే కంసుడును ఆకాశవాణిచే తనకు దేవకీ పుత్రునిచే మరణము కలుగునని విని మృత్యుభయముతో కూడిన వాడాయను.
ఇరువురును మృత్యుభయ నివారణ కొరకే ప్రయత్నించిరి. కానీ పరీక్షిత్ మహారాజు శరీరము మృత్యు స్వరూపమేనని గుర్తించినందున శరీర విలక్షణుడగు తనకు మృత్యుభయము లేకుండు మార్గము అన్వేషించుటచే తనను శపించిన ఋషిని ద్వేషించక తనకు క్షేమము కలిగించనని కృతజ్ఞత చూపెను. అంతేకాక శ్రీసుకుని వలన తత్వోపదేశము పొంది శాశ్వత సుఖ స్వరూపుడాయను. కంసుడు తన దేహము మృత్యువాత పడకుండా తప్పించుకున్న వలనను వ్యర్థ ప్రయత్నముతో కూడి దేవకినే చంపుటకు ఉద్యమించి చివరకు భగవంతునే చంపవలనని ప్రయత్నించి వ్యర్థ మనోరథుడై మృత్యువాత పడెను. కనుక సాత్విక రాజస స్వభావుల భేదం ఇట్లుండునని గుర్తించవలెను. ఇది ఈ సాత్విక రాజస స్వభావముల యొక్క భేదాన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు ఇక్కడ 97వ సూక్తిలో. ఎలా అంటే మృత్యుభయం అనేది ఈయనకి పరీక్షణ్ మహారాజుకి వచ్చింది, కంసుడికి వచ్చింది. పరీక్షణ్ మహారాజు అయితే శరీరానికి మృత్యు అది ఎప్పటికైనా తప్పదు, శరీరానికి మృత్యు అనేది ఉంటుంది. కాబట్టి మనము ఏం చేయాలి అంటే శరీర విలక్షణకు తనకు మృత్యు భయం లేకుండా ఏం చేయాలి అంటే దాని మోక్ష మార్గాన్ని ఎలా పొందాలి అనే దాని గురించి ఆలోచించి తను శపించిన మునికుమారుని కూడా ద్వేషించకుండా ఆయనకి కూడా క్షేమం కలగాలని తనకి మంచి చేశాడని అంటే తన శరీరం అనేది బంధమే కదా, అది వెళ్ళపోతే మోక్షమే కదా, ఆ మోక్షం కలగడానికి మార్గం అయ్యాడని కృతజ్ఞత చూపించి సుఖమహర్షి ద్వారా భాగవత పాఠాన్ని మొత్తాన్ని విని చక్కగా చివరికి ఆయన ముక్తుడయ్యాడు. కానీ కంసుడు ఆయనకి మరణం వస్తుందని తెలిసినప్పటికీ తల్లి అయిన దేవకి దేవిని పుత్రుడైన భగవంతుడిని అందరినీ చంపాలని ప్రయత్నించి చివరికి దేహమే శాస్త్రం అనుకున్నాడు, దేహం ఉండాలి అనుకున్నాడు. అందుకని తను ఆ దేహానికి మృత్యు రాకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేసుకున్నాడు. ఎంత చేసుకున్నా చివరికి భగవంతుని చేతిలో మృత్యువాత పడ్డాడు. కాబట్టి సాత్విక రాజ స్వభావాల భేదాలు ఇలా ఉంటాయి అని చెప్పారు. 98 బసవేశ్వరుడు నేనొక్కడనే భక్తుడనని చెప్పెను. అనగా సర్వము ఈశ్వరుడే గాని అన్యము లేదని గుర్తించుటచే తాను సర్వత్రా ఈశ్వరానుసంధానము చేయు భక్తుడుగా మిగిలిను. అది ఉత్తమోత్తమ భావము. శివోహం అని చెప్పినప్పుడు అహం వృత్తి సంబంధము దోషము స్వల్పముగానైనను అందు ప్రవేశించవచ్చును. కానీ నేనొకడనే భక్తుడిని అనుటలో మరొక భక్తుడు కానీ పామరుడు కానీ అన్య పదార్థము కానీ మిగలక సర్వము శివుడేనని అనుసంధానములో నుండుటచే అనుభవములో తాను శివుడుగానే ఉండగలడు. దుఃఖమునకు కారణము జన్మ, జన్మకు కారణము కర్మ, కర్మకు కారణము తాను అకర్తయగు ప్రత్యేక భిన్న పరబ్రహ్మమని తెలియని అజ్ఞానము. అజ్ఞానము చేయవచ్చిన కర్మ జ్ఞానము చేతనే పోవలెను. జ్ఞానం అనగా అహం బ్రహ్మాస్మి అను అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము. ఇట్టి జ్ఞానము చేతనే సర్వకర్మరహితుడై ముక్తి పొందును. ఇది 98వ సూక్తి. 98 ఈ బసవేశ్వరుడు అని ఆయన తనొక్కడే భక్తుడు అని చెప్పాట. తనొక్కడే భక్తుడు అంటే ఏంటి? ఆయన దృష్టిలో మిగిలిన వాళ్ళు అందరూ కూడా పరమశివులే, సర్వము ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. అందరూ అని కాదు, అన్నీ అసలు అంతా ఈశ్వరుడే, తాను మాత్రం భక్తుడు అనే భావనలో ఉన్నాడు. అలా ఉండకుండా శివోహం అని కూడా అనుకుంటారు కదా. శివోహం అంటే ఏంటి? నేను కూడా శివుడునే అనే భావన. ఇక్కడ నేను శివుడును అనుకోగానే కొంచెం ఉన్న అహం అనేది పుట్టుకొస్తుంది, నేను అనే భావన వస్తుంది. కాబట్టి కొంచెం ఉన్న అహం పుట్టుకొస్తుంది. అలా కాకుండా నేను ఒక్కడినే భక్తుడును అనుకుంటే మిగిలినంతా శివుడే. కాబట్టి అంతా శివుడిగా చూసి చివరికి తను కూడా శివుడే అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా ఉత్తమమైనదిగా భావిస్తారనమాట. కానీ నేనొక్కడనే భక్తులలో మరొక భక్తుడు కానీ పామరుడు కానీ అన్య పదార్థం కానీ మిగలదు. సర్వము శివుడే అని అనుసంధానించే అనుభవంలో తాను శివుడుగానే ఉండగలడు అనమాట. అది అసలు దుఃఖానికి కారణం ఏంటంటే జన్మకు కారణం ఏంటి? కర్మకు కారణం ఏంటి? కర్మకు కారణం ఏంటి? కర్తయ్యగు ప్రత్యేక భిన్న పరబ్రహ్మమని తెలియని అజ్ఞానము. తాను అకర్త అని తెలియకపోవడమే
పరబ్రహ్మమని తన అకర్త అయిన పరబ్రహ్మము అని తెలియకపోవడమే, తెలియని అజ్ఞానమే కర్మకు కారణమవుతుంది. కర్మకు కారణం ఏమిటవుతుంది? నేను అకర్తని, నేను సాక్షిని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, ఇవన్నీ అని తెలియక నేనే చేస్తున్నాను, నేనే ఈ కర్తని అని అనుకోవడం వలన కర్మ అనేది వస్తుంది. అజ్ఞానంచే వచ్చిన కర్మ జ్ఞానము చేతనే పోవలెను. జ్ఞానం అనగా అహం బ్రహ్మాస్మి అను అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము. అజ్ఞానము దేంతో పోవాలి? జ్ఞానంతో పోవాలి. జ్ఞానం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అనే అపరోక్ష పరబ్రహ్మ సాక్షాత్కారం కావాలి. ఇట్టి జ్ఞానము చేతనే సర్వకర్మరహితుడై ముక్తి పొందగలడు. ఇది 98వ సూక్తి. మిగిలిన తర్వాత క్లాస్లో చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.